ఈ మధ్య భోజనాల్లో ఆ బఫే అని, గిఫే అని చెప్పేసి పెట్టేస్తున్నారు గానీ, మనం ప్లేట్ పట్టుకునెళ్ళి అన్నీ ఏయించుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి అన్నమో, కూరో, సాంబారో ఏదైనా కావాలంటే మళ్ళీ ప్లేట్ మధ్యలో ఆ ఎంగిల్ చేత్తోనే ఎళ్లి జనం మధ్యలో తోసుకుంటూ తెచ్చుకోవాలండి. కొన్ని ఏజెస్ వరకు ఓకే గానీ, కొంచెం పెద్ద వయసోళ్ళు ఎలా తెచ్చుకుంటారు చెప్పండి? ఆ కూర్చోడానికి కన్వీనియంట్ ఉండదు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఆ బఫే సిస్టమ్ అయితే నచ్చదు. అందుకని ఇలాగ బంతి భోజనాలు టైప్ అయితేనే చాలా కన్వీనియంట్ మనకి తినడానికి ఆనందంగా ఉంటదండి. అందుకని మా మావయ్య గారు ఇప్పటికి ఇదే ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నారు. ఈ బంతి భోజనాల్లాగా పెట్టేసారనుకోండి హ్యాపీగా ప్రశాంతంగా తినొచ్చు అందరూ కూర్చొని. ఇంకా మటన్ బిర్యానీ అంటారా? దీన్ని వండించడంలో మా మావయ్య గారు తర్వాతే ఎవరైనా అంత టేస్టీగా, క్వాలిటీగా వండిస్తారనమాట. నిజంగా అసలు ఏం టేస్ట్ ఉందిలెండి. మటన్ బిర్యానీకి వీరాభిమాని అయిపోతాను నేను మా మావయ్య గారు వండిస్తే మాత్రం. ఇంక దీంతో పాటుగా చికెన్‌లో వెరైటీసు, గారె, బ్రెడ్ హల్వా లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం ఈ ఫుల్ వీడియో చేసి నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. చూడడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా గూడా మా పిల్లల ధోతి ఫంక్షన్ రోజు చేసిన లంచ్ అనమాట.